నిశ్శబ్దంగా ఉన్నప్పటికీ వాళ్ల పవర్ అన్ని వైపులా ఉంటుంది. కనపడకుండానే వ్యూహాత్మకంగా వ్యవస్థలన్నీ కంట్రోల్ చేస్తారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భార్య, విద్యాశాఖ మంత్రి లోకేష్ తల్లి శ్రీమతి నారా భువనేశ్వరి గురించి ఇప్పుడు టీడీపీలో ఇదే మాట్లాడుకుంటున్నారు. కొన్నాళ్ల క్రితం వరకు పార్టీలో గాని ప్రభుత్వంలో గాని ఎక్కడా తాను కనిపించకుండా ఉన్న భువనేశ్వరి ఇప్పుడు క్రమంగా తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నారు. అది చారిత్రాత్మక అవసరంగా ఆమె భావిస్తున్నారు. మారిన రాజకీయ పరిస్థితులు ఇంటికే పరిమితమైన భువనేశ్వరిని ఇప్పుడు ప్రజా వేదికపైకి కూడా తీసుకొస్తున్నాయి. చంద్రబాబు నాయుడు లాంటి ఫుల్ టైం పొలిటీషియన్ భార్యగా భువనేశ్వరి ఎన్నడూ పెద్దగా పేరు ప్రఖ్యాతులు కోరుకోలేదు. ఎన్టీఆర్ కుమార్తెగా ఉన్న రోజుల్లో కూడా ఆమె పబ్లిసిటీ కోసం ఇష్టపడలేదు. చంద్రబాబు నాయుడుతో పెళ్లి, ఆ తర్వాత హెరిటేజ్ కంపెనీ బాధ్యతలు, ఆరోగ్యం విషయంలో విపరీతంగా శ్రమించడం, వీటన్నింటితోనే భువనేశ్వరికి చాలా ఏళ్లు గడిచిపోయాయి. 1995 ఆగస్టు సంక్షోభంలో భువనేశ్వరి తండ్రికి వ్యతిరేకంగా భర్త వైపు నిలబడ్డంపై అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ విమర్శలు వస్తూనే ఉన్నాయి. భర్తను సీఎంను చేయడం కోసం కన్న తండ్రికి ఆమె ద్రోహం చేసిందని విమర్శ వినిపిస్తూనే ఉంటుంది. ఆమె అప్పుడు కూడా బయటకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అయితే 2014లో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో లోకేష్ ని మంత్రిని చేయాల్సిందేనంటూ ఆమె పట్టుపట్టారని, తనకు ఇష్టం లేకపోయినా భువనేశ్వరి ఒత్తిడి మేరకు చంద్రబాబు లోకేష్ కు ఎమ్మెల్సీ ఇచ్చి ఐటీ మంత్రిగా నియమించాల్సి వచ్చిందని పార్టీలోనే చెబుతూ ఉంటారు. 2019లో చంద్రబాబు ఓటమికి అది కూడా ఒక కారణమని విశ్లేషకులు చెబుతూ ఉంటారు. లోకేష్ కి ఎలివేషన్ ఇవ్వాల్సిందేనని ఎవరు ఎన్ని చెప్పినా ఆమె చంద్రబాబుపై ఒత్తిడి పెంచుతూనే ఉన్నారు. 2019లో బాబు ఓడిపోయిన తర్వాత కుటుంబంలోనూ పార్టీలోనూ భువనేశ్వరి పాత్ర పెరిగింది. తద్వారా లోకేష్ కు ఎలివేషన్ కూడా పెరిగింది. ఆయనకు పార్టీలో జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి దక్కింది. కంపెనీ బాధ్యతలు కోడలు బ్రాహ్మణికి అప్పజెప్పి భువనేశ్వరి పార్టీపై పర్యవేక్షణ పెంచారు. అదే సమయంలో ఆమెపై కొందరు విమర్శలు కూడా చేశారు. ముఖ్యంగా వల్లభనేని వంశీ చేసిన అత్యంత నీచమైన ఆరోపణ నారా నందమూరి కుటుంబాల్ని కుదిపేసింది. చంద్రబాబు నాయుడు అంతటి వాడి చేత కూడా కన్నీళ్లు పెట్టించింది. ఒకసారి భువనేశ్వరిని రాజకీయాల్లోకి లాగడం, ఆమెపై లేనిపోని ఆరోపణలు చేయడం రాష్ట్ర రాజకీయాల్లోనే సంచలనం రేపింది. 2024 ఎన్నికల్లో జగన్ ఓటమికి పరోక్షంగా భువనేశ్వరిని వల్లభనేని వంశీ తిట్టిన మాటలు కూడా ఒక కారణమే. ఈ రోజు వల్లభనేని వంశీ నెలలు తరబడి జైల్లో మగ్గిపోవడానికి ఆ రోజు అతని నోటిదూలే కారణం. ఆ సంఘటన తర్వాత భువనేశ్వరి మరింత యాక్టివ్ అయ్యారు. చంద్రబాబు నాయుడు 52 రోజుల పాటు జైల్లో ఉన్నప్పుడు భువనేశ్వరి నిజం గెలవాలి నినాదంతో జనంలోకి వచ్చారు. ఆ తర్వాత ఎన్నికల ప్రచారంలోనూ ఆమె కీలకంగా వ్యవహరించారు. ఇక పార్టీ ఆర్థిక వ్యవహారాలన్నీ భువనేశ్వరి లోకేష్ చేతుల్లోనే ఉన్నాయనేది అందరికీ తెలిసిన విషయమే. ఒకానొక సమయంలో కుప్పం నుంచి నేను నిలబడితే ఎలా ఉంటుంది అని ప్రశ్నించడం ద్వారా తనలోని రాజకీయ కాంక్షను భువనేశ్వరి బయట పెట్టుకున్నారు కూడా. ఇప్పుడు నాకు కోరిక కలిగింది, ఆయన్ని కొంచెం రెస్ట్ తీసుకోమని నేను నుంచుందాం అనుకుంటున్నాను. భువనేశ్వరి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి పోటీ చేసే అవకాశం కూడా లేకపోలేదని పార్టీలో ఒక వాయిస్ గట్టిగానే వినిపిస్తుంది. అలాగే కూటమి సర్కార్ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని ఉన్న వేదికపై కూడా కూర్చోవడానికి భువనేశ్వరి సంకోచించలేదు. తద్వారా తన ప్రతీకారం తీర్చుకోవడం, ప్రజలలో తాను ఎస్టాబ్లిష్ కావడం ఈ రెండు స్పష్టంగా కనిపించాయి. అలాగే అడపాదడపా ప్రభుత్వ కార్యక్రమాలలో కూడా భువనేశ్వరి భాగం పంచుకుంటున్నారు. అమరావతిలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవనం నిర్మిస్తున్నారు. ఇవన్నీ చూస్తే భవిష్యత్తులో పార్టీలోనే ఆమె మరో పవర్ సెంటర్ కావచ్చు అని కొందరు అంటున్నారు. చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి పుట్టినరోజు ఇవాళ.